సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రునుకరణి అని జగద్గురు శంకరాచార్య వారు చెప్పినారు. సజ్జన సాంగత్యం వల్ల సమస్త మోహములు నిర్మూలనమైపోతాయి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం. సత్సంగత్వే నిస్సంగత్వం. సజ్జన సాంగత్యం వల్ల నిస్సంగత్వము సిద్ధిస్తుంది. ఎప్పుడైతే ఆ నిస్సంగత్వం వల్ల సమస్త మోహములు నిర్మూలనమైపోతాయి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే సమస్త మోహములు ఎప్పుడైతే నిర్మూలనమైపోయినాయో నిశ్చలతత్వం సిద్ధిస్తుంది. మోహములు ఎప్పుడు నశించినాయో, కోరికలన్నీ ఎప్పుడు నశించినాయో, నిశ్చల స్థితి, గాలి లేని చోట జ్యోతి చలనము లేకుండా ప్రకాశించినట్టులా నిశ్చల స్థితిలో ఉండిపోతాడు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఆ జీవుడు ముక్తాత్ముడు కావాలంటే అప్పుడు కదా నిశ్చలతత్వే, మనసు ఎప్పుడు నిస్సంగత్వాన్ని పొందిందో జీవుడు ముక్తాత్ముడైపోతున్నాడు. ఆ ముక్తికి మార్గమును చేయించువారు సత్పురుషులు, సద్గురువులు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం కోరుకోకూడదు. గురువుల దగ్గరికి వెళ్ళి ఏం కోరుకోవాలా? పోగానే స్వామి ఇంత దూరం నుంచి వచ్చినా ఎప్పుడు చెప్తావు, ఎప్పుడు చెప్తావు, ఎప్పుడు చెప్తావు, ఎప్పుడు చెప్తాడు. సనకాది మహర్షులు 3.5 కోట్ల సంవత్సరాలు గురు దగ్గర సేవలు చేస్తూ 3.5 కోట్ల సంవత్సరాలు ప్రశ్నలు ఏగా బ్రహ్మోపదేశం, జ్ఞానోపదేశం చేసినాడు. కానీ శిష్యులు రాగానే స్వామి చెప్పు 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 చెప్పమంటావా, పొమ్మంటావా, చెప్పు. అది కాదు. తద్విత్తి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. అర్జున, గురువు దగ్గరికి వెళ్ళి గురు శుశ్రూష చేసి గురువు ప్రసన్నవదనుడి ఆనంద స్థితిలో ఉన్నప్పుడు శిష్యునికి ఏది అవసరమో, ఏది కావాలనో అది ప్రసాదిస్తాడు గురుదేవులు. గురుదేవుని అడగవలసిన అవసరం లేదు. బిడ్డ యొక్క క్షేమము తల్లి ఎలా చూసుకుంటుందో అయితే గురువు దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి, అన్నీ చెప్పుకోవాలి. ప్రసన్న స్థితిలో ఉన్నప్పుడు, ఆనంద స్థితిలో ఉన్నప్పుడు గురు శుశ్రూష చేస్తూ గురువు యొక్క సలహాల మేరకు జీవితం నడుచుకుంటూ దైవచింతన చేస్తూ ధర్మ మార్గంలో పయనిస్తూ ఉన్నప్పుడు గురువు గ్రహించి సలహాలు చెప్పుతాడు. అమ్మ ఆకలి అవుతుంది, అన్నం పెట్టు అనగానే ఇంకా కొంచెం తొందరలో పెడుతుంది. అడగకుండా ఉంటే కొంచెం నిదానం అవుతుంది. అట్నే గురువు దగ్గరికి పోయి అడగాలి. ఈ విషయం చెప్పుకుంటే దానికి సలహాలు మారుగాను చూయిస్తాడు. నడిచేది మాత్రం శిష్యుడే. తాను నడిచినాడు కావున మోక్ష సామ్రాజ్యమును పొందినాడు కావున గురుదేవుడు మోక్ష స్వరూపుడై భాషిస్తున్నాడు కావున తాను ఈ మార్గంలో పయనించండి నైనా. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళి దర్శించి వచ్చిన వాళ్ళు ఇలా వెళ్ళండి అని ఎలా చెప్పగలుగుతారో, గురుదేవులు బ్రహ్మానంద సుఖంలో ఓలలాడుచున్నాడు, బ్రహ్మస్వరూపుడై భాషిస్తున్నాడు. కావున జీవుడు ముక్తాత్ముడు కావాలంటే తన సాధన మార్గాన్ని ఉపదేశం చేస్తాడు. అట్టి మార్గంలో మీరు ఎప్పుడు పయనించినారో ముక్తాత్ములు అవుతారు, తరిస్తారు ఈ జన్మలోనే.